వృశ్చిక రాశి వారికి విశ్వావసునామ సంవత్సరంలో ఆదాయం 2, వ్యయం 14, రాజపూజ్యం 5, అవమానం 2గా ఉండనున్నాయి. వృశ్చిక రాశి వారికి ఈ సంవత్సరం అంతా అద్భుతంగా ఉండబోతోంది. గత సంవత్సరంలో ఏర్పడిన కష్టాలు, చికాకులు అన్నీ ఈ సంవత్సరంలో తొలగిపోనున్నాయి. లక్ష్యాలు నెరవేరుతాయి. ఉద్యోగాలలో ప్రమోషన్లు, అభివృద్ధి, పదవీ విరమణ పొందిన వారికి పెన్షన్ విషయంలో ఉన్న ఇబ్బందులు అన్నీ తొలగిపోతాయి. ప్రభుత్వ ఉద్యోగులలో ట్రాన్స్ఫర్ కోసం ఎదురుచూస్తున్న వారు ఈ సంవత్సరం ట్రాన్స్ఫర్ అవుతారు. కొందరికి ప్రమోషన్ రావడం వలన కూడా వేరే చోటికి ట్రాన్స్ఫర్ కావచ్చు. నిరుద్యోగులకు ఉద్యోగాలొస్తాయి. దైవబలం బాగుంటుంది. తీర్థయాత్రలు, ప్రయాణాలు, ఇంట్లో శుభకార్యాలకు డబ్బు ఎక్కువగా వెచ్చిస్తారు. వ్యయం ఎక్కువ, ఆదాయం తక్కువగా ఉన్నప్పటికీ అవసరమైన సమయంలో బంధువుల ద్వారా, మిత్రుల ద్వారా డబ్బు అందుతుంది. హరినామ స్మరణ, రుద్రాభిషేకం చేయించుకోవడం మంచిది. సానుకూల దృక్పథంతో ఉంటారు. సంతాన విషయంలో జాగ్రత్త అవసరం. వారితో కలహాలు పడే విధంగా, వారిని నొప్పించే విధంగా మాట్లాడకపోవడమే మంచిది. సమాజంలో పెద్దల సహకారం అందుతుంది. కొత్తగా ఇల్లు, స్థలం కొనుక్కోవాలనుకునే వారికి ఈ విశ్వావసునామ సంవత్సరం ముందడుగులు పడతాయి. ఆయుష్ పెరుగుతుంది. ఎన్ని కష్టాలు వచ్చినప్పటికీ అన్నింటికీ ఈశ్వరుడే ఉన్నాడులే అనే ఆలోచనతో నిశ్చింతగా ఉంటారు. సుందరకాండ పారాయణం, శ్రవణం వలన కష్టాలు తొలగుతాయి. డిసెంబర్, ఆగస్టు సమయాల్లో వివాదాల జోలికి అస్సలే పోవద్దు. మిగతా సమయం అంతా శుభకాలమనే చెప్పాలి.